నమస్తే. ప్రస్తుతం బ్రిటన్లో అధికార మార్పిడి జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. భారత సంతతికి చెందిన రిషి సునక్ తన ఓటమిని ఒప్పుకున్నారు. ఇదే క్రమంలో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ పార్టీ తరపున కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా కొద్ది రోజుల్లో చేయనున్నారు. అయితే లేబర్ పార్టీ పూర్తిగా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీ, అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీ రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీ. సో ఈ ఐడియాలజీ ప్రకారం లేబర్ పార్టీ కొన్ని ముస్లింలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఎంతైనా కనిపిస్తోంది. గతంలోనే లేబర్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న కేర్ స్టార్మర్ గతంలో ముస్లింలు అడిగిన కొన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపారు. ఏదైతే 2020లో ఈ లేబర్ పార్టీకి చెందిన ముస్లిం విభాగం ఒక 10 డిమాండ్లను అయితే తెరపైకి తీసుకువచ్చింది. అప్పటి అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి ఈ డిమాండ్లను వినిపించింది, కానీ కన్జర్వేటివ్ పార్టీ ఈ డిమాండ్లను పక్కన పెట్టింది. ఎందుకంటే ఆ పార్టీ పూర్తిగా రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీ కాబట్టి ఈ డిమాండ్లను పక్కన పెట్టింది. అయితే ప్రస్తుతం లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న లేబర్ పార్టీ అధికారంలోకి రావడం, అదే సమయంలో కేర్ స్టార్మర్ కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో గతంలో ఇతను అంగీకరించిన డిమాండ్లే కాబట్టి ప్రస్తుతం ఈ డిమాండ్లు అమల్లోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఈ డిమాండ్లలో ఏమున్నాయి అనే విషయాల్లో కొన్నింటిని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ డిమాండ్లలో ముఖ్యమైనవి ఏమిటంటే రిలీజియస్ లిబర్టీ, డిఫెండ్ ద రైట్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫెయిత్, బీ దట్ ఇన్ రిలీజియస్ క్లాతింగ్, ఫుడ్ అండ్ రీజనబుల్ అకామిడేషన్ ఆఫ్ రిలీజియస్ అబ్జర్వెన్స్. అంటే తమకు ఫుడ్ విషయంలో కానీ క్లాతింగ్ విషయంలో కానీ కాస్త లిబర్టీ అంటే కాస్త స్వతంత్రం కావాలి అని ముస్లింలు గతంలో డిమాండ్ చేశారు. అంటే ఆర్మీలో కానీ మరికొన్ని ప్రభుత్వ విభాగాల్లో డ్రెస్సింగ్పై కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలి, ఆర్మీలో ఉంటే ఆర్మీ యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలి, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవాలి, అంటే ఆర్మీ హెల్మెట్ పెట్టుకోవాలి. సో ఇటువంటి సమయంలో గతంలో బ్రిటన్లో కొన్ని వివాదాలు అయితే తలెత్తాయి. తమకు రిలీజియస్గా కొన్ని దుస్తులు ఉన్నాయి, వాటిని మేము ఖచ్చితంగా ధరిస్తాము, యూనిఫామ్ను ధరించాము అని కొంతమంది ముస్లింలు గతంలో బ్రిటన్లో అయితే వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాబట్టి తమ క్లాతింగ్పై ఖచ్చితంగా ఇప్పటి నుంచి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మరొక పాయింట్ ఏమిటంటే ఎంకరేజ్ ద రీసెటిల్మెంట్ ఆఫ్ రెఫ్యూజీస్ అక్రాస్ ద యూకే, working with communities to address and tackle issues faced by refugees resettling in Britain. ప్రస్తుతం బ్రిటన్లో ఏదైతే సిరియా, యెమెన్, పాలస్తీనా ఇటువంటి దేశాల నుంచి చాలామంది వలసవాదులు బ్రిటన్కు వచ్చి చేరుతున్నారు. అక్కడ అశాంతి నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ యూకేకు వలస వస్తూ ఉన్నారు. అయితే వీరందరూ పూర్తిగా ముస్లింలు కావడంతో పాటు వీరిలో చాలా ఉగ్రవాద భావజాలం ఉండటం, తిరుగుబాటు చేసే భావజాలం ఉన్న వ్యక్తులు బ్రిటన్కు చాలామంది వలస వస్తూ ఉన్నారు. వీరందరినీ తిప్పి పంపించాలని గతంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే భావించేది. కానీ ప్రస్తుతం లేబర్ పార్టీ అయితే దీన్ని గతంలోనే ఈ డిమాండ్లను లేవనెత్తింది కాబట్టి వారిని యూకేలో సెటిల్ అయ్యే విధంగా లేబర్ పార్టీ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఇక మరొకటి ఎన్హాన్స్ డెమోక్రసీ బై ఎనేబ్లింగ్ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ మైనారిటీస్ అండ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్, పబ్లిక్ లైఫ్, అడ్రసింగ్ ద అన్డిరైలింగ్ సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ప్లేసెస్. అంటే ఉమెన్ని కానీ తమను కానీ పాలిటిక్స్, పబ్లిక్ లైఫ్లో ఎంకరేజ్ చేయాలి అని ఈ డిమాండ్లలో ఒకటి. సో ప్రస్తుతం ముస్లిం ఉమెన్స్ను పాలిటిక్స్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిటన్లో చాలామంది ముస్లిం నేతలు గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ముస్లిం ఉమెన్స్ కూడా ఎంకరేజ్ చేస్తే బ్రిటన్లో చాలా వరకు ముస్లింల పాలిటిక్స్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముస్లింలు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ముస్లిం మహిళల్లో కూడా తమ ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 10వ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్, దీన్ని మన భారత్కు కూడా సంబంధించిన పాయింట్ ఇది. సపోర్ట్ ఆఫ్ ఏ బైండింగ్ రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ అండ్ సావర్జిన్ స్టేట్ అండ్ అడ్రస్ ద హ్యూమన్ రైట్ అబ్యూజెస్ అబ్రాడ్ ఇంక్లూడింగ్ ఇన్ కాశ్మీర్, జింగ్జియాంగ్ అండ్ మయన్మార్.
సో ఇందులో కశ్మీర్ అనే అంశం కూడా ఉంది. ముఖ్యంగా పాలస్తీనాను ఇండిపెండెంట్ నేషన్గా గుర్తించాలి అని ఈ డిమాండ్లలో ఉంది. అదే సమయంలో హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ అబ్రాడ్ అంటే కశ్మీర్లో హ్యూమన్ రైట్స్ అబ్యూజింగ్ జరుగుతుందని, అంటే మానవ హక్కుల ఉల్లంఘన కశ్మీర్లో ఎక్కువగా జరుగుతుందని లేబర్ పార్టీ భావిస్తోంది. సో దీనికి తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ఖేర్ కూడా గతంలోనే దీన్ని అంగీకరిస్తూ తన మద్దతును తెలియజేశారు. అంటే ఇప్పటి నుంచి యూకే నుంచి కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనే ఆరోపణలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని భారత్ ఏ విధంగా తిప్పికొడుతుంది అనే విషయాలు మనం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.